హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ అండి. వేసవి సెలవులు పొడిగింపు గురించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వేసవి సెలవులు ముగిశాయి. సుమారు 2 నెలల పాటు విద్యార్థులకు ఎండాకాలం సెలవులు ఇచ్చారు. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సెలవులు ముగిసిన తర్వాత కూడా స్కూల్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. కాబట్టి చాలా రాష్ట్రాల్లో వేసవి సెలవులు పొడిగిస్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ముందు చెప్పినట్టుగానే 12 నుంచే స్కూళ్ళు రీఓపెన్ చేశారు. ఏపీలో మాత్రం ఒక రోజు పొడిగించారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే వానలు కురుస్తున్నాయి కాబట్టి వాతావరణం చల్లబడింది. దాంతో పిల్లల పాఠశాలలకు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎండలు ఇంకా మండుతున్నాయి. దాంతో ప్రభుత్వాలు వేసవి సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జూన్ 25 వరకు వేసవి సెలవులనైతే పొడిగించింది. ఆ వివరాలైతే ఈ విధంగా ఉన్నాయి. సాధారణంగా జూన్ 15 లోపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలు ఓపెన్ అవుతాయి. అయితే ఎండలు ఎక్కువ ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో వేసవి సెలవులు పొడిగించారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గకపోయినా కూడా వేసవి సెలవులు ఈ విధంగా పొడిగిస్తూ ఎండలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 25 వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 22 నుంచి జూన్ 15 వరకు అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వేసవి సెలవులను జూన్ 25 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 26 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్ర రాజధాని రాయ్పూర్, రాజ్‌నందగావ్‌లలో అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనవి. వాతావరణ శాఖ ఈ మేరకు తెలిపింది. అంతేకాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 4 రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు. దాంతో పాటుగా వడగాలులు సైతం విపరీతంగా ఉంటాయని అయితే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేసవి సెలవులు పొడిగిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్.